దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 30వ వచన భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19:30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 6వ మాట మనం ఇక్కడ చదువుకున్నాము. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సమాప్తమైనది, ఏమి సమాప్తమైనది అని మనం లేఖనాలలో గమనించినట్లయితే, సర్వసాధారణంగా సమస్త మానవాళికి శిలువ కార్యం ద్వారా అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే, అప్పుడే రక్షింపబడిన వారికైనా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడాలమ్మ, అవగాహన అనేది ఉండాలి. సమాప్తమైనది, ఏం సమాప్తమైంది అంటారు అసలు మా వెంకటమ్మ గారు? ఏమి సమాప్తమైంది? ఏమి ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన యేసు ప్రభువారు ఈ లోకమునకు సశరీరుడుగా వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశం అనేది నెరవేర్చబడినది. హల్లెలూయా. సమాప్తమైపోయినది. వాక్యము సెలవిచ్చిన రీతిగా అది సమాప్తమైనట్టుగా మనము చూస్తా ఉన్నాము. ప్రప్రథమంగా మనం గమనించినట్లయితే, ఒక మనిషి రక్షింపబడడానికి ఏమైతే చేయాలో అదంతా కూడా ఆయన సమాప్తం చేసేసాడు. ఇక మరలా ఒక మనిషి రక్షించబడడానికి ఏ కొత్త కార్యము సృష్టించవలసిన అవసరం లేదు, చేయవలసినటువంటి పని అంతకన్నా లేదు. కానీ యేసు ప్రభువారు ఒక వ్యక్తి రక్షింపబడడానికి సమస్తమును చేసి ఆయన ముగించేశాడు. హల్లెలూయా. ఆయన రక్తమును చిందించి రక్షణ కార్యమును సంపూర్తి చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? దాని యందు నేను విశ్వాసం ఉంచాలి. విశ్వసించడం మాత్రమే నేను చేయాలి. కానీ రక్షింపబడడానికి నీ సొంత తెలివితేటలు ఉపయోగించి ఏ పనిని కూడా నువ్వు చేయడానికి సాహసాన్ని చేయకూడదు. చెప్పండి, ఏమన్నా ఇప్పుడు నేనేమన్నా రక్షింపబడడానికి ఏమన్నా కార్యాలు చేయాలనా? అమ్మా రాజమ్మ గారు, ఏమైనా చేయాలనా? లేదు. నువ్వు రక్షింపబడడానికి ఆయన సమస్తమును చేసి ముగించి వేసేశాడు. నువ్వు పాప శిక్షను తొలగించేశాడు, రక్షణ కార్యాన్ని చేశాడు. నీవు దానిని విశ్వసించినప్పుడు ఈ రక్షణలో నువ్వు ఎదుగుతూ ముందుకు కొనసాగించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను యేసు ప్రభువారు చేసిన దానినే విశ్వసించినప్పుడు ఆ రక్షణలో నేను సంపూర్తిగా కొనసాగించబడతాను. మొట్టమొదటిగా ఆయన వచ్చినటువంటి ఉద్దేశము సమాప్తం అయిపోయింది. రెండవది, రక్షణ కార్యము విషయమై ఆయన చేయవలసినటువంటి విషయం కూడా సమస్తము సమాప్తి చేసి ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, రోమా పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు స్థితి పొంది ఉన్నాము, సమాధాన స్థితి పొంది ఉన్నాము. యేసు ప్రభువారు శిలువలో మరణించక మునుపు తండ్రి అయినటువంటి దేవునికి ప్రజలకు మధ్య ఎడబాటు అనేది ఉన్నది, అసమాధానపు స్థితి అనేది ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణించాడో ఆయన యొక్క మరణం ద్వారా మనము దేవునితో ఏమయ్యామంట? సమాధాన పరచబడినటువంటి అనుభవంలోనికి వచ్చేసాము. హల్లెలూయా. సమాధాన పరచడానికి సమాప్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. రెండవదిగా రక్షణ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. మూడవది ధర్మశాస్త్రమును సమాప్తి చేసి ఉన్నాడు. నాలుగవది సమాధాన పరచబడడానికి ఆయన కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఐదవదిగా మనం చూసి ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చివరి భాగాలు ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన చివరి వచనమా? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సాతానుకు ఉన్నటువంటి బలమును నిర్వీర్యము చేయటంలో ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అపవాది మన తలకు చూడడానికి ఎలా కనిపిస్తాడంటే బలవంతుడే మనల్ని నాశనము చేసేటట్టుగా కనిపిస్తాడు. అందుకనే పేతురు అంటాడు, అపవాది అంట గర్జించు సింహం వలె. సింహం కాదు. ఎందుకు సింహం వలె అంటే యేసు ప్రభువారు సింహము కోరలను సిలువలో సమాప్తి చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే సింహం వలె ఉన్నాడు కానీ వాడు సింహము కాదు. మరణించడానికి మరణింపజేస్తానన్నట్టుగా చూస్తాడు కానీ మరణము మనకు దరికి చేరదు. మనల్ని నాశనము చేయాలన్నట్టుగా ప్రయత్నాలు చేస్తాడు కానీ నాశనము చేయలేడు. ఎందుకయ్యా అంటే నాశనము చేసే మరణింప చేసే సింహము వంటి శక్తి యేసు ప్రభు వారి సిలువలో హల్లెలూయా ఒకానొక దినమున అది సంపూర్ణముగా ఆయన సమాప్తము చేయబోతా ఉన్నాడు. 5 విషయాలు ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన యొక్క ఉద్దేశమును సమాప్తి చేసి ఉన్నాడు. రెండవదిగా రక్షణ కొరకు చేయవలసిన కార్యాన్ని ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవది ఏం చదువుకున్నాం? మూడవదిగా మనం గమనించినట్లయితే సమాధాన పరచబడినటువంటి అనుభవము. నాలుగవదిగా మనం గమనించినట్లయితే నాలుగవది ఏం చెప్పుకున్నాం అమ్మా? వెంకటమ్మ గారు, రాజమ్మ గారు, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క రక్షణ కార్యము, సమాధాన స్థితి, ఆయన అపవాదిని నిరాయుధులుగా చేయడము అని అనేకమైనటువంటి విషయాలు సమాప్తి చేసిన వాడుగా దేవుడిని మనుషులతో సమాధాన పరచడంలో ఆయన సమాప్తి చేసినట్టుగా మనం గమనించినట్లయితే ఇంకొకటి అందరూ కూడా మిస్ అయిపోతా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా ఒకరు ఏమి ఆయన సమాప్తి అయి ఉన్నాడని చదువుకున్నాం? ధర్మశాస్త్రము. హల్లెలూయా. ధర్మశాస్త్రము క్రీస్తులో సమాప్తి చేసి ఉన్నాడు. ఈ 5 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మరలా వీటి విషయంలో మనము ప్రాకడాడాల్సినటువంటి అవసరము లేదు. రక్షణ పొందడానికి రక్తాన్ని బలివలసినటువంటి అవసరము లేదు. నీతిమంతులంగా కావడానికి ధర్మశాస్త్రమందమైన క్రియలు చేయడానికి నేను ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. క్రీస్తు నెరవేర్చాడు, ఆయనని విశ్వసించాను కాబట్టి నేను కూడా వాటిని నెరవేర్చి సమాప్తి చేసి ఉన్నానని విశ్వాసముతో మనం ముందుకు కొనసాగదాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా దయచేయను గాక. ఆమేన్.